శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 10వ శ్లోకం. సురేశ శరణం శర్మ విశ్వరేతో ప్రజాభవ అహం సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శన. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవాః సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శన. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. పరమేశ్వరుడు మానవ కోటికే కాదు దేవతలకు కూడా ప్రభువు. ఆ సురేశుడే అందరికీ శరణ్యుడు. అందరికీ ఆనందము, సౌఖ్యము, హాయిని పంచిపెట్టడమే ఆ శర్మగారి పని. ప్రపంచమంతా అతని వీర్యంతో నిండి ఉంది. ప్రజలందరూ ఆయన బిడ్డలే. ప్రతిదినము ఉదయించి ప్రతిదినము లయించే ఆ హస్సులో ఆయన నిత్యజీవి. నిరంతర అవిచ్ఛిన్నంగా కొనసాగే సంవత్సరాలాగా సాగిపోయే జీవననది ఆయన వ్యక్తిత్వము. క్షణం విశ్రాంతి లేకుండా ప్రాణకోటికి తెలియకుండానే వాళ్ళ ప్రాణాలను హరిస్తూ ఆయుస్సును క్షీణింపజేస్తూ నిర్లిప్తంగా నిరంతరం ముందుకు నడిచే కాలసర్పం లాంటి మహావ్యాలుడు పరమాత్మ. కాలం దైవ సంకల్పాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచంలోని ప్రతి సంఘటన కూడా పరమేశ్వరుని సంకల్పం వల్లనే జరుగుతుంది. కాలం అందరికీ కావాల్సిందే. కాలంతో ప్రమేయం లేనివాడు ఉండడు. కాల రూపంలో ప్రచురించే వ్యాలం అందరినీ సమీపిస్తుంది, అందరినీ చూస్తుంది. కాబట్టి కాలపురుషుడు ప్రత్యయుడు, సర్వదర్శనుడు, విచక్షణ లేకుండా అందరినీ సంవరించే కాలం మీద అందరికీ నమ్మకం ఉంది, ప్రత్యయం ఉంది. గడిచిన సమయం ఎంత గడుసుగా గడిచినా రాబోయే రోజులు మంచిని తెస్తాయనే ఆశ ప్రతి జీవికి ఉంటుంది. అందుకే అతడు జీవిస్తాడు. ఈ జీవన రహస్యం కాలంలోని కీలకం అని చెప్తున్నారు ఈ శ్లోకంలో తాత్పర్యం.